శ్రీ రాధా దామోదర స్టూడియో బ్యానర్లో విహాన్ అండ్ విహాన్ క్రియేషన్స్ యంగ్ హీరో దీపక్ సరోజ్ హీరోగా, తన్వి నేగి హీరోయిన్ గా, యశస్వి దర్శకత్వంలో సిద్ధార్థ్ రాయ్ చిత్రం విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ బీచ్ రోడ్ లో గల ఒక రెస్టారెంట్ లో శనివారం సక్సెస్ మీట్ లో భాగంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఫనీ మాట్లాడుతూ, చిన్న సినిమాగా విడుదలైంది, తొలి రోజే హిట్ టాక్ తో పెద్ద విజయం సాధించింది, మీడియా ద్వారా మంచి ప్రమోషన్ చేశారు అని ధన్యవాదాలు తెలిపారు. ఇక దర్శకుడు కథా కథనం దర్శకత్వం బాగా చేశారు. యూత్ కి ఈ సినిమా ద్వారా మంచి సందేశం ఇచ్చారు. అమెరికా నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. హీరో నటన హైలైట్ గా నిలిచింది. దీపక్ హీరో పాత్రలో ఒదిగిపోయారన్నారు. చిత్రం విజయవంతం చేసిన ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. యంగ్ హీరో దీపక్ సరోజ్ మాట్లాడుతూ, ఈ సినిమా ద్వారా నిర్మాతకు సక్సెస్ వచ్చిందని పేర్కొన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన వచ్చిందని అన్నారు. కథ దర్శకుడిని నమ్మాను, మా నమ్మకం నిజమైంది, చిత్రానికి మంచి రివ్యూలు వచ్చాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధార్థ్ రాయ్ సినిమాకి ఇంత టెరిఫిక్ రెస్పాన్స్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ హ్యావ్ నో వర్డ్స్, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అక్రాస్ 2 states యూత్ ఆర్ మెసేజింగ్, స్పెషల్లీ మెడికల్ స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేస్తున్నారు. దిస్ క్యారెక్టరైజేషన్ ఈజ్ ఎపిక్, వేర్ డిడ్ యూ ఫైండ్ ఇట్, హౌ డిడ్ యూ చూజ్ ఇట్, వాట్ ఆర్ యువర్ గట్స్ అని అడుగుతున్నారు. ఓడిపోవడానికి ఏమీ లేనోడికి గట్స్తో సంబంధం ఏంటి? సో నేను చూస్ చేసుకున్నప్పుడు వాట్ డూ ఐ హ్యావ్ టు లూజ్ అని నాకు అనిపించింది. ఓడిపోతే నేను మళ్ళీ చిన్నోడినే కదా, మళ్ళీ ఇంకోసారి ప్రయత్నిస్తానని. బట్ నేను ఓడిపోలేదు, నేను గెలిచాను. దట్ మీన్స్ మై డెసిషన్స్ వర్ రైట్. నేను నా కథను ఎంత నమ్మానో, నా డైరెక్టర్ నేను ఎంత నమ్మానో, ఆయన నన్ను ఎంత నమ్మారు, మా ఇద్దరిని మా ప్రొడ్యూసర్ ఎంత నమ్మారు, టుడే ఇట్ ఈస్ ఆల్ రైట్ అని మాకు క్లియర్గా ఒక స్టాంప్ గుద్ది వర్డిక్ట్ ఇచ్చారు అందరూ. ఎస్, కొన్ని మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి, బట్ నో, ఆనెస్ట్ రివ్యూస్ ఏంటంటే సినిమా చాలా బాగుంది, వెళ్ళి ఖచ్చితంగా చూడొచ్చు, ఇలాంటి సినిమా మేము చూడలేదు, డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంది, యాక్టర్స్ డిఫరెంట్గా యాక్ట్ చేశారు అని అక్రాస్ ద 2 states నాకు వచ్చిన జెన్యూన్ రివ్యూస్ ఇవి. ఎవరైనా వచ్చి ఇంకో అర్జున్ రెడ్డి ఇంకో యానిమల్ అన్న, అదంతా నిజాలు కాదు. అర్జున్ రెడ్డిని యానిమల్ని చేయడానికి MBL చదువుకొని, మా డైరెక్టర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉద్యోగం వదిలేసి, ఈయన చాలా బిజినెస్లో బిజీగా ఉండి ఇంకో అర్జున్ రెడ్డిని యానిమల్ని తీయడానికి మేమందరం రాము, మేము తీయలేదు కూడా. మేము తీసిన సిద్ధార్థ్ రాయ్ సినిమా, అందుకే అర్జున్ రెడ్డి యానిమల్తో పాటు నెక్స్ట్ ఇలాంటి సినిమా ఎవరైనా తీస్తే ఆ లిస్టులోకి అర్జున్ రెడ్డి యానిమల్ సిద్ధార్థ్ రాయ్లా తీసాడు డైరెక్టర్ అని అనబోతున్నారు. దట్ ఈస్ ద స్టేటస్ వీ హ్యావ్ ఎర్న్డ్ టుడే ఆన్ 23rd Feb. 23rd Feb ఇట్స్ జస్ట్ ఎ బిగినింగ్. 24th and 25th చాలా పెద్దగా ఉంటుంది. నిజానికి ఆడవాలేమో అలాంటి రెస్పాన్స్ వచ్చింది. ఇట్ ఈస్ 2.5 years డ్రీమ్. బట్ 10 రోజులుగా మాకు నిద్రలు లేవు, ఏమీ లేవు, ఏడుపు కూడా, కన్నీళ్ళు కూడా మిగలకుండా అయిపోయింది, నవ్వులు కూడా రావట్లేదు పూర్తిగా. బట్ వీఆర్ సెలబ్రేటింగ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ సక్సెస్. ఈ క్యారెక్టర్ చేయడానికి గట్స్, ఛాలెంజింగ్తో పాటు చాలా కమిట్మెంట్, డెడికేషన్ త్రూ అవుట్ 2 years ఉండాలి. ఇట్ ఈస్ మెంటల్ అండ్ ఎమోషనల్ ఆల్సో. దానికి నేను చాలా కమిటెడ్గా ఉన్నాను, చాలా హోంవర్క్ చేశాను. స్థితప్రజ్ఞత అంటే జీవితంలో ఏం జరిగినా నాన్ రియాక్టివ్గా ఉండడం అనేది చాలా కష్టమైన విషయం. మనందరం వెరీ రియాక్టివ్ పీపుల్. అలా దానికోసం నేను 2 నెలలు 3 నెలలు హోంవర్క్ చేసి, ఎవరేమంటున్నా థూ అని ఉమ్మేసిపోయినా కామ్గా ఉండడం నేను ఎంతో ప్రాక్టీస్ చేశాను. అదే సిద్ధార్థ్ రాయ్ ఒక పాయింట్లో ఎమోషనల్ అయిపోయి, ఆ థూ అంటే ఎవడరా నువ్వు అని ఇంకా ఎక్కువ రియాక్ట్ అయ్యే పొజిషన్కి వెళ్తాడు. ఇది చాలా చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్. నాకు మా డిస్ట్రిబ్యూటర్ సురేష్ రెడ్డి గారు కూడా చెప్పారు, చాలా బాగా చేసావు అని. మా డైరెక్టర్ ఫోన్ చేసి చెప్పారు నాకు, చాలా టెరిఫిక్ రెస్పాన్స్ వస్తుందని. ఇది చాలా చిన్న ఇంటరాక్షనే మా సక్సెస్కి. మేబీ 1 weekలో ఇంకా పెద్ద ఇంటరాక్షన్ మేము పెట్టుకుంటాం. సినిమా గురించి మరింతమంది మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది. సో 24th, 25th ఆర్ వెరీ వెరీ బిగ్ డేస్ ఫర్ అస్, సాటర్డే, సండే. అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్లీ టెలింగ్ ఇట్, వీఆర్ గోనా మేక్ అ వెరీ బిగ్ ఇంపాక్ట్. మాది ఫస్ట్ 3-4 రోజులు మేము కొంచెం కామ్గా ఉన్నా, మేము ఒక 25 రోజులు ఉండే సినిమా. అండ్ మా సినిమాని మీరు అందరూ చూస్తారని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, డోంట్ మిస్ ఇట్. OTT కాదు, మనం థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. My phone has been buzzing since morning from when the movie has released, and so many positive responses are coming our way, and I'm feeling a lot of emotions, very overwhelmed by it. I can't process so much. I really am out of words. I feel very happy, very emotional. When we started this movie, Funny sir told me that don't hurry, just give time to this one, and this will be a proper success, and you will see that you have done an amazing job. And I feel like the test that I was giving is successful today, and
So now I'm feeling very happy that we passed the test with You flying, passed with flying colors. Yes. So yeah, and to the team especially, I would like the team to take the, the support that they gave me, the performance which I gave, and the performance which everyone is appreciating. I think it comes from the team, the support, especially producer, director, my co-actor, everyone who's sitting here, who's there behind the scenes. They actually made me perform very well. They believed in me. My director believed in me constantly. Of course, it is a very bold cinema, as you all know, and there are many scenes which are very vibrant, I can say. But there were times when I was thinking about it. How will I do it? What will the response be? Will people like it? Is this really necessary? But I felt like the director, he had the clarity. He promised me that, Tanvi, this character Indu will take you places, and this is what's happening. And especially the youth, the people who I can't reach out to, I can't read all the messages. So I would like to take this opportunity to thank you here. I try to read as many as responses as possible, but I can't reply to you all. But I do know that you guys are watching, and of course there are mixed reactions, but I feel like mostly it is very positive, and Yeah, it is going to do really well. So thank you so much. Thank you for supporting, and keep supporting. Tomorrow, day after tomorrow, it is going to be a very important time for us. So please support, and thank you. ఇక్కడ సిద్ధార్థ్ రాయ్ సినిమా విడుదలై ఒక పెద్ద బజ్ క్రియేట్ చేసింది. అంటే ఎవరు ఊహించినంత. యాక్చువల్గా కథ ముందుగా సినిమా మొదలు పెట్టేటప్పుడు కథను చూసి సినిమా తీయాలి అనుకున్న ప్రొడ్యూసర్ గారు అవనివ్వండి, డైరెక్టర్ గారు అవనివ్వండి, మా హీరో గారు అవనివ్వండి, ఆ కథ ఈరోజు అక్కడ ఆర్టిస్టులు ఇద్దరు కూడాను ఈరోజు అంటే లాస్ట్ కూడా థియేటర్లో నేను గమనించింది ఏంటంటే, సినిమా అయిపోయిందని ఎవరు అనుకోలే, ఇంకా ఏదో సినిమా ఉంది అని కూర్చొని చూస్తున్నారు సీరియస్గా అనమాట. అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అందరూ ఆ రోల్లోకి వెళ్ళిపోయారు. ఆ సిద్ధార్థ్ రాయ్ రోలు, ఆ ఇందు రోలు, వాళ్ళు ఇమేజ్ చేసుకుని వాళ్ళ ఇంట్లో పిల్లలు కానీ అవనివ్వండి, వాళ్ళ స్నేహితులు అవనివ్వండి, ఎవరైనా మాలో ఒకళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు, ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి క్యారెక్టర్ ఉంది అన్నట్టుగా అలా ఫీల్ అయ్యేటువంటి ఒక క్రియేషన్ ఈరోజు తీసుకొచ్చింది సిద్ధార్థ్ రాయ్. నిజంగా చాలా గొప్ప విషయం. మరి డైరెక్టర్ యశస్వి సుధాకర్ గారికి, మరి మా ప్రొడ్యూసర్ ఫణి గారికి, జయాబ్ గారికి, మరి అన్నిటికీ మించి నా కొడుకైనప్పటికీ కూడా దీపక్ సరోజ్ యాక్షన్ నిజంగా కన్నీళ్ళు వచ్చాయి, కడుపులోంచి బాధ, కన్నీళ్ళు అన్నీ కూడా కలిగాయి. నిజంగానే చాలా బాగా చేశాడు. అంటే నా బిడ్డ నేను చెప్పడం కాదు, చాలా చక్కగా చేశాడు. మంచి అవకాశాలు. అలాగే డైరెక్టర్ గారు క్రియేట్ చేసిందంటే హీరోయిన్ కూడా సేమ్ లెంత్, హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో క్యారెక్టర్, హీరోయిన్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ రోల్ క్రియేట్ చేయటం, మరి ఇది చాలా సంతోషకరమైన విషయం. మరి తెలుగు రాష్ట్రాల్లో అవనివ్వండి, పక్క రాష్ట్రాల్లో అవనివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మంచి హిట్ అయ్యి రాబోయే కాలంలో మంచి అవకాశాలు ఎంటైర్ టీంకి రావాలి, ప్రజల ఆశీస్సులు ఉండాలి. మరిన్ని మంచి స్టోరీస్తో మా ప్రొడ్యూసర్ గారు ఒక అరవింద్ గారి లాగా, దిల్ రాజు గారి లాగా ఎదగాలని నేను ఆశీర్వదిస్తున్నాను ఆయనకి. అలాగే దీపక్ కూడా ఒక మంచి హీరో, పెద్ద హీరో. అంటే పాతకాలంలో హీరో అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అని వాళ్ళు దీర్ఘకాలం హీరోలుగా ఉన్నారు. ఆ స్థాయికి ఎదగాలని నేను బ్లెస్ చేస్తున్నాను. ఈ సక్సెస్కి ఇంకొక కారణం మా డైరెక్టర్ గారు. ఆయన ఏదైతే కథ రాశారో ఆ కథలో చాలా చాలా డెప్త్ ఉందని ఆ రోజు ఫస్ట్ కథ వినగానే నేను ఓకే చెప్పాను. ఆయన కథలో డెప్త్ని ఏదైతే చెప్పారో అలాగే లిటరల్గా తీర్చిదిద్దారు. ఇది యూత్ సినిమా అండి, యూత్ సినిమాయే ఇది. ఎందుకంటే దీనిలో బోల్డ్నెస్ దేనికి చూపించామంటే యూత్కి ఒక మంచి మెసేజ్ డైరెక్టర్ గారు ఇద్దామనుకున్నారు. ఆ యూత్కి ఏదైతే మెసేజ్ ఇవ్వాలో నాకు అక్కడ ఈరోజు సినిమాలో కనిపించింది. ప్రేక్షకులు ఎవరైతే చూసారో, ఈవెన్ ఇక్కడే కాదు యూఎస్ నుంచి కూడా చాలా మంచి హిట్ టాక్ వచ్చింది. సో దానికి నేను నిజంగా మా డైరెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపించుకుంటున్నాను. అలాగే ఈ సినిమాని ఎంత బాగా క్యారెక్టర్లో ఈ సినిమాని రాశారో అంత బాగే యాక్టర్స్ అందరూ. యాక్చువల్లీ దీపక్ ఇంకా ఎక్స్ట్రాడినరీ. మీరు లాస్ట్ 20 minutes దీపక్ అసలు
చేసిన యాక్షన్ చూస్తే అది లిటరలీ అంటే ఒరిజినల్గా ఉందన్నమాట. అంటే ఎంత ఒరిజినల్గా ఉందంటే ఫస్ట్ టైం థియేటర్లో నేను చూసా. ఇట్ వాజ్ సో ఒరిజినల్. నేను మళ్ళీ నాకు కంట్లోంచి నీరు వచ్చేలాగా చేశాడు దీపక్. లిటరలీ దీపక్ యూ నెయిల్డ్ ఇట్. అది సిద్ధార్థ్ రాయ్